మనం బేరీజు వేసేటప్పుడు ఆమె పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందనేది కూడా ఫ్యూచర్ లో కన్సిడరేషన్ లో తీసుకోవాలంటే. ఇప్పుడు విక్రమ్ సార్ నేను చెప్పింది ఏంటంటే షర్మిలా గారి వల్ల 7-8% వస్తుంది అనేది బేస్ ఏందన్నారు మీరు. 100% వస్తుంది. ఎందుకంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయటానికి కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ అనేది ఒక రకమైన మూడ్ క్రియేట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ఆ నేపథ్యంలో చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోరుకోవటం, అది ఇవ్వకపోవడం పోగా కేసుల నేపథ్యంలో ఏమనుకున్నారంటే కాంగ్రెస్ డిఎన్ఏ సంబంధించిన వాళ్ళందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఇంత కాంగ్రెస్కి ఆ కుటుంబం ఇంత చేస్తే వాళ్ళని రోడ్డున పడేశారనేది జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి టీవీ పేపర్ పెట్టేసి విపరీతంగా నమ్మించారు. అది ఎంతగా అంటే ఒక 5-6 సంవత్సరాల పిల్లలు కూడా కాంగ్రెస్ మీద ఒక హేట్ వచ్చేటట్టు చేశారు. ఈరోజు శ్రీమతి షర్మిల గారు కాంగ్రెస్లోకి రావడంతో ఏమవుతుందంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ బేస్ మీద కాదు ఆ ఓటింగ్ వచ్చేది. వారు వచ్చి 3 నెలలు వైసీపీ వైఫల్యాలను విమర్శించడం కదా ఆ ఓటింగ్ వచ్చేది. ఈరోజు శ్రీమతి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వాళ్ళు రావడంతో ఏమర్థమవుతుంది, కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి అన్యాయం చేయలేదు. అన్యాయం చేసినట్టయితే శ్రీమతి షర్మిల ఏమి చంటిపిల్ల కాదు, నోట్లో వేలేసుకున్న పాప కాదు. ఆవిడ వచ్చిందంటే వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరగలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తప్పుదోవ పట్టించారు. రెండోది శ్రీమతి షర్మిల గారు కూడా చెప్తారు కాంగ్రెస్ మా కుటుంబానికి అన్యాయం చేయలేదు నా పార్టీలోకి వచ్చిన తర్వాత. తద్వారా డెఫినెట్గా ఆ మొబ్బులు వీగిపోతాయి. ఎవరినైతే వీళ్ళు మోసం చేశారో సాక్షి టీవీ సాక్షి పేపర్ పెట్టి విష ప్రచారం చేసి కాంగ్రెస్ నాశనం చేశారో అది డెఫినెట్గా కొంతమంది తెలుసుకుంటారు. తద్వారా 7-8%. ఇక తర్వాత ప్రభుత్వ వైఫల్యాల మీద షర్మిలా గారు చేసే పోరాటం అది వేరే విషయం. అది 29కి ఉంటుంది ఇంపాక్ట్. 29కి ఎనివే వైసీపీ పార్టీ లేదు కాబట్టి ఇంకా అది 29 వేరే క్వశ్చన్ అరైజ్ కాదు. 24కైనా ఎవరు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని విమర్శించాల్సిందే. మా పార్టీ ఉన్నా కూడా ఎవరినైనా విమర్శించాలి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు నాయకురాలుగా ఉన్నప్పుడు విమర్శించకేమన్నా నెత్తినెక్కించుకుంటారా ఏమి? విమర్శించడం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏ రకంగా పెరుగుతుంది అనేది పక్కన పెడితే పెరగడం పక్కా అనేది పక్కా. అసలు ఇంత డిస్కషన్ జరుగుతుందంటేనే జనంలో ఒక్క నిమిషం సార్ తీసుకుంటా, అందరికి తీసుకుంటా ప్లీజ్, కొంచెం నాకు స్పేస్ ఇవ్వండి. ఇంత చర్చ జరుగుతుంది జనంలోనూ స్టూడియోలోనూ ఇంత చర్చ జరుగుతుందంటేనే అది అర్థమవుతుంది కొంత దాని ఇది